జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదాల జల్లు అమోఘంగా మన హృదయంతరంగంలో కురుస్తుందంటే, నాకు సహాయం చేయి దేవుని కరుణాహస్తమును గూర్చి, దేవా మేలు కొరకై నన్ను జ్ఞాపకం ఉంచుకున్నాము. భారం వెళ్ళిపోతుంది, బంధకాలు తెంచబడతాయి. యేసు రక్తం ద్వారా మనము రాజులైన యాజక సమూహముగా చేయబడ్డ. ఏ పని నుండి విరమించుకోవద్దు. నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. నెహెమ్యా గ్రంథము 13 అధ్యాయాల్లో అద్భుతమైన సంగతులు రాయబడుతూ వచ్చినాయి. ఇది అసమానమైన పుస్తకం. ఎందుకంటే కనీసం మీకు 5 కారణాలు నేను తెలియచేయటానికి ప్రయత్నం చేస్తా. మొదటి కారణం, ద ప్రొలోగ్ అండ్ ద ఎపిలోగ్ ఆఫ్ దిస్ బుక్ ఈజ్ ప్రేయర్. ఈ ప్రార్థన యొక్క ఆరంభం అంతము ప్రార్థన. ప్రేయర్ ఈజ్ ద ఎపిటోమ్ ఆఫ్ దిస్ బుక్. ఐకానిక్ ప్రేయర్ ఈజ్ రికార్డెడ్. ఈ పుస్తకం ఆరంభము ప్రార్థన, ఈ పుస్తకం ముగింపు కూడా ప్రార్థన. అందుకే నెహెమ్యా చేసిన ప్రార్థనలు కొన్ని ఈ పుస్తకంలో గ్రంథస్థం చేయబడ్డాయి. ఫ్లాష్ ప్రేయర్స్ అంటాం కదా, మెరుపు ప్రార్థనలు. దేవా మేలు కొరకై నన్ను జ్ఞాపకం ఉంచుకున్నాము. దీని గురించి బేస్ పాటలు ఉన్నాయి, మరి ఏంటో ఏమో నాకేం అర్థమే కాదు. ప్రభువా నీ పరిపూర్ణత నుండి కృప వెంబడి కృపను పొందితే నన్ను జ్ఞాపకం ఉంచుకో, నన్ను జ్ఞాపకం ఉంచుకో. ఈ పదము ఆ పాట రాసిన భక్తుడు నెహెమ్యాతో నుండి బారో చేసినాడు. రిమెంబర్ మీ, రిమెంబర్ మీ, రిమెంబర్ మీ, రిమెంబర్ మీ. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదాల జల్లు అమోఘంగా మన హృదయంతరంగంలో కురుస్తుందంటే తప్పు కాదేమో. ఇప్పుడు నెహెమ్యా పుస్తకము అసమానమైనదని తెలియచేయటానికి రెండవ కారణము ఏంటంటే, ఈ పుస్తకము ఆటోబయోగ్రఫికల్ స్కెచ్ ఆఫ్ ఎ ఇంపీరియల్ ఎంప్లాయీ. అంతఃపురంలో పనిచేస్తున్న రాజుకు గిన్నె అందించిన నెహెమ్యా స్వీయ చరిత్ర లేదా ఇశ్రాయేలు యొక్క చరిత్ర ఆయన రాసినట్టుగా ఈ పుస్తకం మనకు తెలియచేస్తుంది. అందుకే నేను 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 అనే పదాలు ఆ సందర్భాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. మంచిది నేను అని ఎవరైనా అనుకోవచ్చు, కానీ పాపం చేసినప్పుడు కూడా మొదటి అధ్యాయంలో రాస్తాడు, నేను మా పితరులు నీ ఎదుట పాపము చేసి ఉన్నాం. అలాగే ఎవరు ఒప్పుకుంటారు? మామూలుగా మనం ప్రార్థన చేసేటప్పుడు అన్ని పాయింట్లు నేను నేను అంటాం, కానీ పాపం అనే దగ్గరికి వచ్చి మా పాపాలు క్షమించు ప్రభువా, అక్కడ మాత్రం అందరినీ కలిపేస్తే ఏమన్నా కానీ. నెహెమ్యా అలా కాదు, తను కూడా ఇంక్లూజివ్. బైబిల్లో 2 రకాల స్టేట్మెంట్స్ ఉంటాయి, ఇంక్లూజివ్ స్టేట్మెంట్, ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్. ఇంక్లూజివ్ స్టేట్మెంట్ అంటే తను కూడా కలుపుకోవడం, ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్ అంటే తను మినహాయించుకోవడం. ఇప్పుడు ఇంక్లూజివ్ స్టేట్మెంట్ అంటే కలుపుకునే స్టేట్మెంట్లు బైబిల్లో చాలా ఉన్నాయి. ఉదాహరణకి నేను ఒకటి చెప్తా. 1 యోహాను 1:7 యోహాను రాసిన భక్తుడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మును కాదు మనలను. దట్స్ ఇంక్లూజివ్ స్టేట్మెంట్. అది తనతోనే కలుపుకొని చెప్పబడిన మాటగా మనము చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్ అంటే నేను క్రీస్తుని పోలి నడుచు ప్రకారము మీరునో. పౌలు అక్కడ ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్ మీరునో 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 అని. కనుక ఇలాంటివి మనకు తరచు బైబిల్లో కనిపిస్తుంటాయి. మూడవది, ఈ పుస్తకం అసమానమని తెలియచేయటానికి కారణం ఏంటంటే, బైబిల్లో పుల్పిట్ అనే పదం నాకు తెలిసి ఇంగ్లీష్ కేజీవి వెర్షన్లో ఒకేసారి రాసినారు. అది ఈ పుస్తకంలోనే ఉంది. 8వ అధ్యాయం 3-4 వచనాల్లో మనకు ఆ మాట కనిపిస్తుంది అన్న సంగతి నాకంటే మీకు బాగా పరిచయము అని అనుకుంటా. 4వది, ఈ పుస్తకము మనకు ఏం చెప్పాలా, డైనమిక్ డ్యూయో ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ అంటారు. అంటే పాత నిబంధనలో ఇద్దరు జతలుగా దైవ పరిచర్య జరిగించిన ఆత్మీయ విశ్వాస వీరులు ఉన్నారు. దాంట్లో మొదటి వాళ్ళు మోషే, అహరోను. రెండవ వారు యెహోషువ, కాలేబు. మూడవ వాళ్ళు ఏలియా, ఎలీషా. నాలుగవ వాళ్ళు దావీదు, యోనాతాను. ఐదవది బహుశా ఆఖరిదేమో ఎజ్రా, నెహెమ్యా. సాధారణంగా ఇద్దరు కలిస్తే పొత్తు కుదరదు కదా. 2 కత్తులు ఒకే వరలో ఇమడవు. మరి ఎలాగ ఇమడాయి? అది యేసు యొక్క శక్తి. ఎజ్రా శాస్త్రి, నెహెమ్యా నాయకుడు, స్టేట్స్ మ్యాన్.
ఇద్దరిని కలిసి దేవుడు అమోఘంగా దేవుని ప్రజలు కట్టబట్ట కొరకై వాడుకున్న సంగతి ఈ నెహెమ్యా గ్రంథంలో మన జ్ఞాపకం చేయబడుతోంది. 5వ ఆఖరిది ఈ నెహెమ్యా దైవ పరిచర్లో పాలు పొందిన వారందరి పేర్లు 3వ అధ్యాయంలో గ్రంథస్థం చేశారు. మీకు పరిచయమో తెలియదో నాకు తెలియదు, కానీ 13 అధ్యాయాల్లో 4 సార్లు లిస్ట్ చేశాడు ప్రజలను. నాకు తెలిసి ఏ పుస్తకంలో బైబిల్లో అన్నిసార్లు లిస్ట్ చేయరు అందరి పేర్లు. సాధారణంగా మామూలుగా మన పేరు తప్ప వేరే వాళ్ళ పేర్లు రాకుండా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తాం, దానికి వీలైనంత ప్రయత్నం, ప్రార్థన కూడా చేస్తాం. నెహెమ్యా అలాంటి వాడు కాదు. 3వ అధ్యాయంలో ఒక లిస్ట్ ఇచ్చినాడు. పీపుల్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద గేట్స్. గుమ్మాలు కట్టే దాంట్లో ఎవరు పాలు పొందినారో ఆ లిస్ట్ ఒకటి రాశాడు. ఆ తర్వాత 7వ అధ్యాయంకి వచ్చేటప్పటికి పీపుల్ హూ కేమ్ విత్ హిమ్ ఫ్రమ్ క్యాప్టివిటీ. బబులోని యొక్క బంధకాలు, అంటే శత్రువు యొక్క బంధకాల్లో నుండి తనతో పాటు ఎవరు వచ్చినారో వారందరి లిస్టు కూడా ఆయన రాస్తూ వచ్చినాడు. ఆ తర్వాత 3వది 10వ అధ్యాయంలో కొంతమంది దేవునితో శపథం చేసుకున్నారు, ప్రమాణం చేసుకున్నారు, మేము దేవునితోనే ఉంటాం, నిబంధనలు గైకుంటాం, వాక్య ప్రకారమే జీవిస్తామని. వాళ్ళ పేర్లు కూడా రాసినాడు. కవెనెంట్ కీపింగ్ పీపుల్ లిస్ట్. 4వది 11-12 అధ్యాయాల్లో లేదా 10-11 అధ్యాయాలు లేదా 11వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం దాకా సిటీ డ్వెల్లర్స్ ఆఫ్ జెరూసలేం, యెరూషలేములో ఎవరైతే ఉండాలి నివసించాలని తీర్మానం చేసుకున్నారో వాళ్ళ పేర్లు కూడా రాశారు. అసలు ఇవన్నీ మెట్టికి ఏంటి అని మీలో ఎవరికైనా ఆలోచన వస్తుందేమో. అంటే దేవుడు మనం చేసే ఏ పనిని కూడా, చిన్న పనిని కూడా మర్చిపోడు. 3వ అధ్యాయంలో గోడలు కట్టే గుమ్మాలు కట్టే పనిలో ఉన్నా మర్చిపోడు. తర్వాత 7వ అధ్యాయంలో దేవుని కొరకు మనం సాగిపోయే గుంపులో ఉన్నా మర్చిపోడు. 10వ అధ్యాయంలో దేవునితో నిబంధన ప్రమాణం చేసే గుంపులో ఉన్నా మర్చిపోడు. తర్వాత దేవుని పట్టణంలో యెరూషలేములో నివసించాలని తీర్మానం చేసుకుని ఉన్నా కూడా ఆయన మర్చిపోడు. మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం. కనీసం ఈ 5 కారణాలను బట్టి నెహెమ్యా గ్రంథం అసమానమైనదని ఎరగవచ్చు. ఆ తర్వాత దేవుడు నెహెమ్యాని ఏర్పాటు చేసుకున్న సంగతి మనకు పరిచయము. నెహెమ్యా షూషోను కోటలో నుండి రాజు యొక్క పర్మిషన్ తీసుకొని బయలుదేరి వచ్చినాడు. ఒక పని చేయటానికి నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, మీరు జవాబు చెప్పండి. మీ అందరికీ బాగా తెలుసు కదా, నెహెమ్యా వచ్చిన తర్వాత ఆ ప్రాకారం కట్టడానికి 52 రోజులు అయింది. 52 రోజుల పనికి 13 అధ్యాయాలు రాయాలన్నా? ఈజ్ ఇట్ నెసెసరీ ఫర్ ద హోలీ స్పిరిట్ టు అలొకేట్ 13 చాప్టర్స్ స్పేస్ ఫర్ జస్ట్ వర్క్ ఆఫ్ 52 days? 52 దినాల పని కొరకే 13 అధ్యాయాలు కలిగిన స్పేస్ని ఈ పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు కేటాయించడం అవసరమా? అంటే ఇది ఎంత ప్రాముఖ్యమో, కట్టబడ్డం ఎంత ప్రశస్తమైనదో ఈ సంగతులన్నీ మనకు జ్ఞాపకం. 52 దినాల పనికే 13 అధ్యాయాలు ఉంటే మనం రక్షణ పొంది ఎన్ని దినాలని చెప్పండి? ఒక్కొరికి ఇంత దడిమి దశాబ్దాలు ఎక్కడుంది మన అధ్యాయం ఒక్కటి కూడా లేదు. అధ్యాయాలు వద్దులే, వచనం కూడా లేదు, వచనాలు కూడా వద్దులే, లైన్ కూడా లేదు, లైన్ కూడా వద్దులే, పదాలు కూడా లేదు. పోనీ కనీసం ఫుల్ స్టాప్ కామాన్న ఉందే? నో ఫుల్ స్టాప్, నో కామా, బికాస్ దెర్ ఆర్ నో 52 days. అంటే 52 దినాలకు 13 అధ్యాయాలు అయితే మన ప్రభు కొరకు పనిచేసింది ఒక దినం అయితే ఎన్ని అధ్యాయాలు రావాలా? ఒక వారం అయితే ఎన్ని అధ్యాయాలు రావాలా? ఈజ్ ఇట్ నాట్ ఏ రీజనబుల్ లాజిక్? కాదంటారా? మరి ఏం లేదేంటి అంటే బహుశా మనం కట్టేదంతా చేసేదంతా ఎలాగుందంటే కొరంతీలికి రాష్ట్ర అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, గడ్డి కర్ర కొయ్యకాలు అదంతా అగ్ని చేత పరీక్షించబడినప్పుడు పూర్తి గడ్డేసి హిమాలయ పర్వతాలంతా కట్టినాం. ఏంటి గడ్డి, ఏంటి కొరకాలు, ఏంటి స్టవ్, అంత కాల్చివేయబడి. అయితే బంగారము వెండి వెలగల రాళ్ళతో కట్టిన కట్టడం చిన్నదైనా, పిల్లలు వర్షం పడినప్పుడు ఇసుకతో తయారు చేసుకుని ఇల్లాంటి చిన్నదైనా అది నిలుస్తుంది. 52 రోజుల పరిచర్య బైబిల్లో నిలిచింది. తరతరములకు దేవుడు శాశ్వత శోభాతిశయముగా నెహెమ్యాని చేసినాడు. మన సంగతి ఏంటి?
ఎవరన్నా అన్నారు అనుకో, నన్ను కూడా ఒక బ్రదర్ మీరు ఎంతకాలం నుండి సేవలో ఉన్నారని. ఏంలా ఎంతకాలం ఉంటారు, రాయికి కూడా వయసు ఉంది. నేను కూడా 30 ఏళ్ళ నుండి సేవలో ఉన్నా. ఏం లాభం ఏంటి? వాట్ ఈజ్ ఎ ప్రాఫిట్? నాకు సిగ్గేస్తుంది. రాత్రిపూట నిద్ర పట్టదు ఆలోచిస్తే. వాట్ ఈజ్ ఎ యూజ్ ఫర్ మీ టు బీ ఇన్ ద లార్డ్స్ మినిస్ట్రీ? 52 రోజులు పరిచయం చేసిన వారికి 13 అధ్యాయాలు ఉంటే 30 ఏళ్ళకు పరిచయం చేసిన వారు నా సంగతి ఏంటి? వై షుడ్ ఐ లీవ్? ఎప్పుడు మీకు అనిపించట్లేదా? అన్నం తినాలని అనిపిస్తుందే? ఇట్ ఈస్ షేమ్ ఆన్ అవర్ పార్ట్. మనకు సిగ్గు, నింద, వేదన, అవమానమే. దేవుడు 52 రోజులు పరిచయం చేయగలిగే వ్యక్తిని అంచెలంచెలకు ఎలాగ సిద్ధం చేసినాడు. ఆయన ప్రణాళిక చాలా గొప్పది. దీన్ని 5 విధానాల్లో దేవుడు వాడుకుంటూ వచ్చిన సంగతి నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మొదటిది, నెహెమ్యా 1వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరుల్లో అనానీయను ఒకడు యూదుల్లో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకుని యూదులకు కూర్చి యెరూషలేమును కూర్చి నేను వారిని అడగగా, ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పినారు కింద రాసి 3వ వచనం. వారు, మొదటిది, వెన్ గాడ్ వాంట్స్ టు అకంప్లిష్ హిస్ ప్లాన్ ఇన్ అవర్ లైఫ్స్. మొదటిది ఏంటంటే వారు. వీళ్ళకి ఒక పేరు పెడదామా? విట్నెస్ ఆఫ్ గాడ్. దేవుని గురించి, దేవుని స్థలాన్ని గురించి వాళ్ళ సాక్ష్యం ఇచ్చేవాళ్ళు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పినారు. లేనిపోని కళ్ళవుల్లి మాటలు చెప్పలేదు. మన మాదిరి 5G కవరేజ్ ఇవ్వలేదు. యెరూషలేము నిందించబడుతూ ఉంది, దాని గుమ్మాలు కాల్చివేయబడుతూ ఉన్నాయి. దేవుని ప్రజలకు శ్రమ ఉంది, నింద ఉంది. అది విట్నెస్ చేయగలిగే వారిని దేవుడు మొట్టమొదట చూస్తున్నాడు. నింద అది భరించడం చాలా కష్టం అనిపిస్తుంది కదా. మీకు తెలుసు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక పోయెట్ ఉన్నాడు, డ్రామటిస్ట్. ఆయన పేరే విలియం షేక్స్పియర్. ఇంగ్లాండ్ దేశంలో జన్మించినాడు. ఆయన జన్మించిన ఊరు, ఆ ఇల్లు చూసే అవకాశం, మ్యూజియం దేవుడు నాకు అనుగ్రహించినాడు. అన్ని ప్లేలిట్లు ఆ దినాల్లోనే ఎలాగ రాశాడా అనిపిస్తూ ఉంది. మేము డిగ్రీ చదువుకునే దినాల్లో హ్యామ్లెట్, మ్యాక్బెత్ ఇవన్నీ ఉంటే ఎవరు రాశారా బాబు, మన ప్రాణాలు తీస్తున్నాడు అనుకునేవాళ్ళు మాతో పాటు క్లాస్మేట్లు. ఒక్కటి కూడా పేరు కూడా అర్థం కాదే అని. బట్ ఇంగ్లీష్ లెక్చర్లు వచ్చి, క్రిస్టియన్స్ చాలామంది ఉండేవాళ్ళు, ఇంగ్లీష్ టీచర్స్. ఒకే ఒక పదాన్ని గురించి వారం రోజులు చెప్పాడు. ఏంటో చెప్పను ఆ పదము, మీరు సిస్టర్స్ ఏమి అనుకోరంటే నేను చెప్తా. ఒక పదంగా అదొక లైన్, ఫ్రయాలిటీ దై నేమ్ ఈజ్ ఉమాన్. ఓ బలహీనత, నీ పేరు స్త్రీ. దీని గురించి వారం రోజులు టాపిక్ చెప్పాడు. నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఇంత తీమను గురించి మరి 2 రోజులు 3 రోజులు అంటే చూడండి. ఫ్రయాలిటీ దై నేమ్ ఈజ్ ఉమాన్ షేక్స్పియర్ రాసింది. ఇంక షేక్స్పియర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకోండి. అయితే ఇప్పుడు సంగతి ఏంటంటే, నింద, రిప్రోచ్, స్కోల్డింగ్ అనే దాని గురించి షేక్స్పియర్ ఏమన్నాడంటే, స్కోల్డింగ్, రిప్రోచ్, రివైవ్ ఈజ్ నథింగ్ బట్ ఎ పేపర్ బుల్లెట్ ఆఫ్ మైండ్. ఇట్ హర్ట్స్ దెమ్ అండ్ కిల్స్ దెమ్. ఈ నింద అనేదంట పేపర్ బుల్లెట్ తయారు చేసి మైండ్ మీద పంపించినట్ల. పేపర్ బుల్లెట్ ఏం తగులుతుందిలే అని అనుకుంటాం, కానీ అది మైండ్లో పని చేస్తూనే ఉంటుంది. అండ్ అల్టిమేట్లీ ఇట్ కిల్స్. ఈ 15వ శతాబ్దంలోనే చెప్పబడుతూ వచ్చింది. కనుక నింద దేవుని ప్రజల మీద చాలా తీవ్రంగా వచ్చింది. ఆ నిందను తీసివేట కొరకై దేవుడు కొంతమందిని వాడుకోవటానికి ఇష్టపడ్డాడు. కనుక మొదటి రకం ఎవరంటే విట్నెస్ ఆఫ్ గాడ్, దేవుని గురించి సాక్ష్యం ఇచ్చిన వారు. వారే నెహెమ్యా సహోదరులు. ఇంకా కొంతమంది అని చెప్పబడుతూ వచ్చింది. రెండవది చూస్తామా? నెహెమ్యా చాప్టర్ 2 verse 1. నెహెమ్యా 2:1. నహమయా చాప్టర్ 2 verse 1. అటు తర్వాత అర్తహాషు రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరం నీసాన మాసమందు రాజు ద్రాక్షరసం త్రాగవలనని చూచుచుండగా. ఇక్కడ మనం రాజుని గురించి చూస్తాం. ఆ తర్వాత రాజు నెహెమ్యా చేసిన ప్రార్థనను ఆలకించి నెహెమ్యా వెళ్ళిపోవటానికి, అంటే ఇజ్రాయెల్ దేశానికి లేదా యెరూషలేముకి వెళ్ళటానికి అనుమతించిన సంగతి కూడా మనకు పరిచయం. ఈ రాజు ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తంలో ఉన్న రాజు. బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే, ఈ అర్తాషస్తు అనే రాజు రాణి అయిన ఎస్తేర్ యొక్క స్టెప్ సన్ అంటే సవతి కుమారుడు.
ఆ రాజుకి రాణైన ఎస్తేరు ఎవరంటే స్టెప్ మదర్, సవతి తల్లి. కనుక ఈ తల్లి యొక్క ఇన్ఫ్లుయెన్స్, ప్రభావము బహుశా ఆయనలో కొద్దిగైనా ఉండింటుంది. అందుకే యేసు అంటే భయము, దేవుడు అంటే భయము, యెహోవా అంటే భయము, యెరూషలేము అంటే చాలా ప్రీత్యము. అందుకే నెహెమ్యా యెరూషలేమును గురించి మాట్లాడిన వెంటనే రాజు ఆయన వెళ్ళటానికి అనుమతించినాడు. విల్ ఆఫ్ గాడ్ అంటే ఒక పని 52 రోజులు పని చేయటానికి హౌ గాడ్ వర్క్స్ ఇన్ ఎ ప్రావిడెన్షియల్ విజ్డమ్. దేవుడు తన సార్వభౌమ జ్ఞానం చొప్పున ఎలాగ పనిచేస్తాడని జ్ఞాపం చేస్తూ వస్తుంది. మూడోది చూస్తామా, నెహెమ్యా 6వ అధ్యాయం వర్స్ 3. నెహెమ్యా చాప్టర్ 6 వర్స్ 3. నెహెమ్యా 6:3. అందుకు నేను చేయ పని గొప్పది, దాన్ని విడిచి మీ వద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు, ద వర్క్ ఈజ్ గ్రేట్, ఐ కెనాట్ స్టాప్ అండ్ కమ్ డౌన్. ఎప్పుడు మనం గోడ మీద నెహెమ్యా ఉన్నట్లు మనం కూడా పనిచేసేది ఎలివేటెడ్ ప్లేసెస్. ఆ గోడ మీద మనం ఉంటే సైతాన్ని ఏం చేస్తారంటే, ఈయనకు కూడా ఛాలెంజెస్ ఉంది. ముగ్గురు లేచినారు, టోబియా, సన్బలట్టు, ఈషోన్ అనేవాళ్ళు లేచినారు. ఈ ముగ్గురు లేచి నెహెమ్యాను గురించి రకరకాలుగా మాట్లాడుతారు. డోంట్ థింక్ దట్ నెహెమ్యా హ్యాడ్ నో అపోజిషన్. హీ హ్యాస్ ఎ గ్రేట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ దెన్ ఆల్ ఆఫ్ అస్ పుట్ టుగెదర్. ఈ దినాన మనకున్న సవాళ్ళ కంటే నెహెమ్యా కట్టడానికి పూనుకున్నప్పుడు ఉన్న సవాళ్ళు చాలా గొప్పవి. అలాంటి సవాళ్ళన్నింటిలో కూడా ఆ పనిలో వాడబడుతూ వచ్చినాడు. వర్క్ ఆఫ్ గాడ్, దేవుని పని చేసినాడు. ఇప్పుడే అందుకే సాతాను ఏమంటాడంటే, దిగు 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 అంటాడు. యేసుప్రభుని గురించి అంతే కదా, సిలువలో నుండి నువ్వు దిగిరా, కమ్ డౌన్, దిగి వస్తే సాతానక రాజ్యమే వస్తుందని. యేసుప్రభు సిలువలో నుండి దిగిరాలేదు. అందుకే ఈ దినాన మనం సిలువ ఎక్కాల్సిన పని లేదు. నెహెమ్యా గోడ మీద నుండి దిగిరాలేదు. అందుకే ఈ దినాన మనం గోడ కట్టట్లేదు. కానీ మన పక్షాన పరలోకపు నెహెమ్యాని యేసుక్రీస్తు ప్రభువే మనల్ని కట్టడానికి పూనుకున్నాడు. ఐ కెనాట్ కమ్ డౌన్ ఫర్ ఐ యామ్ ఆన్ ఎ గ్రేట్ వాక్. నేను గొప్ప పని మీద ఉన్నాను, నేను దిగిరాలేను. సైతాను కూడా మనకు చెప్తుంటాడు, భార్య భర్తలు కూడా ఇద్దరు పోట్లాడుతుంటారు, ఇంకేం మందిరం, ఇంకేం దేవుడు, ఇంకేం సేవ, వదిలే, స్టాప్, క్విట్. దిస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ఎనిమీ. ఇది శత్రువు యొక్క ఆత్మ. క్విట్. మీకు తెలుసు కదా, ప్రపంచాన్ని వెలిగించి ప్రపంచంలో కొన్ని కోట్ల మందికి ఉద్యోగం ఇచ్చిన ఒక సామాన్యమైన శాస్త్రవేత్త, ఆయన పేరు థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన లేకపోతే ఊహించుకోలేవు ప్రపంచాన్ని. ఆయన ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు, సివిఈఎన్ ఆఫీస్ అనేది ఉండదు, పంపేని ఈమెయిల్ ఐడి ఉండదు, అయినా మనకు ఉద్యోగం రాదే. హౌ కమ్ గాడ్ ఈజ్ ఎ సింపుల్ మ్యాన్ హూ వాజ్ నాట్ ఫిట్ ఫర్ ఎనీథింగ్. దేనికి తరంగాని వారిని దేవుడు ఎలాగ వాడుకుంటూ వచ్చినాడు. మీకు తెలుసు కదా, వాళ్ళకి వాళ్ళ అమ్మగారికి దాదాపు 6 మంది పిల్లలు. అంతమందిని చదివిలేకపోయింది, కానీ ఎలాగైనా స్కూల్కి పంపిస్తే మంచిది అనుకొని స్కూల్కి వెళ్ళింది. ఒకరోజు ఆ స్కూల్లో ఈ థామస్ ఆల్వా ఎడిసన్కి టీచర్ ఉంటుంది కదా, లేడీ టీచర్. ఈ షోలో వాళ్ళు చాలా పవర్ఫుల్, మీకు తెలుసు కదా. ఆమె ఒకరోజు ఒక చిన్న ఉత్తరం స్లిప్ మాదిరి పెట్టి, అప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్కి ఏం చెప్పిందంటే, రేపటి నుండి నువ్వు స్కూల్కి రావద్దు అనింది. పిల్లలకి రావద్దు అంటే కలిగే సంతోషము చెప్పనలేవు కాదు. అలాగే ఆ పిల్లోడు ఇచ్చి వాళ్ళ అమ్మతో చెప్పిన, మమ్మీ టుమారో ఆన్వర్డ్స్ ఐ నీడ్ నాట్ గో టు స్కూల్. ఎంతో సంతోషంగా వాళ్ళమ్మ ఆశ్చర్యం వేసింది. ఎందుకురా అంటే, ఇదిగో మా టీచర్ ఇచ్చిందని స్లిప్ ఇచ్చినాడు. ఆ స్లిప్ ఈ పిల్లోడికి చదవటానికి రాలేదు, వాళ్ళమ్మ దాన్ని చదువుకునింది, ఇలాగే బైబిల్లో పెట్టుకునింది. థామస్ ఆల్వా ఎడిసన్ పడుకొని ఉంటే రాత్రి పోయి ప్రార్థన చేసింది. ఉదయం లేచిన తర్వాత స్కూల్కి వెళ్ళాల్సిన పని లేదనింది. సరే, ఆ పిల్లోడు అలాగే ఉన్నాడు. ఆమె హోమ్ ట్యూషన్ చెప్పి ఆ పిల్లోడిని ఇలాగే చేసింది. అంత ఎక్కువ చదువురా, స్కూల్కి వేరే, ఇంట్లో చెప్పేది వేరే కదా. తర్వాత ఇంక ఇప్పుడు స్టోరీ చెప్పలేను, ఎందుకంటే చాలా పెద్దగా అయిపోతుంది. కానీ రైళ్ళు పోతుంటాయి కదా, ఆ రైల్లో ఏం చేసేవాడంటే, ఇంటికి సపోర్ట్ కొరకు, ఇప్పుడు ఇందాక మీరు బిస్కెట్లు అట్లాంటివి తినేవాళ్ళు, కోకీస్ తింటారు, ఆ బిస్కెట్లు లాంటివి, బ్రెడ్ లాంటివి, బన్ లాంటివి తీసుకొని రైల్లో అమ్ముకొని వచ్చిన డబ్బుల చేత ఇంటికి తెచ్చి తల్లికి ఇస్తే తల్లి ఎంతో సంతోషపడేది. ఇలాగ రోజులు గడిచినాయి. గాడ్ ఈజ్ సేమ్. దేవుడు మార్పు చెందనివాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఆయనకు ఆలోచనలు వచ్చినాయి. దాన్ని ఎక్స్పెరిమెంట్ రూపంలో పెట్టినాడు. ఆ తర్వాత ఇప్పటికీ సవాలు ప్రపంచానికి. అంత తక్కువ చదివిన వ్యక్తి
1000 పేటెంట్లకు పైన వచ్చినాయి. 1000 పేటెంట్లు ఏ శాస్త్రవేత్తకు లేదు, ఇంక్లూడింగ్ ఐజాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా. 1000 పేటెంట్స్, మోర్ దెన్ 1000. ఈ దినాన్ని ఆయన లేకుండా ప్రపంచాన్ని ఊహించుకోలేము. మీకు పవర్ పోతే బ్యాకప్ ఎవరిస్తారు? ట్రైన్లు ఎట్లా నడుస్తున్నాయి? ఈ వెహికల్, ఈ బస్ ఎవరు చేశారు? ఓన్లీ 1 పర్సన్. ఆ తర్వాత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళమ్మ చనిపోయింది. ఆయనకి వాళ్ళమ్మ అంటే ఎంతో ప్రాణం. అందుకే మా అమ్మకి ఎలాగైనా డీసెంట్ బరియలు చేయాలని అనుకున్నాడు, మంచి భూస్థాపన చేయాలని. అలాగే వాళ్ళమ్మ పార్థివ దేహాన్ని ఒక పెద్ద హాల్లో పెట్టి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళమ్మ తనకి ఎలాగ సహాయం చేసిందో చెప్పడం ఆరంభించినాడు. తిరిగి మా అమ్మ కానగ్గా ఏమి ఎలా అని ఆలోచించినాడు. వాళ్ళమ్మ వాడిని బైబిల్ చూస్తామని వెళ్ళాడు. ఆ బైబిల్ చూస్తూ ఉంటే టీచరు స్కూల్కి రావద్దని ఈయనకి రాసి పంపిన లెటర్ కనిపించింది. ఆ లెటర్ చదివాడు. ఇట్ వాజ్ షాకింగ్. యువర్ సన్ ఈజ్ ఫిట్ ఫర్ నథింగ్, ఈజ్ స్టూపిడ్, డోంట్ సెండ్ హిమ్ టు ద స్కూల్. ఆమె అంటే తెలుగులో చెప్తా, మీ కుమారుడు దేనికి తరమగాడు, వాడు బుద్ధిహీనుడు, స్కూలుకు పంపించొద్దు. ఆ తల్లి ఆ అక్షరాల కింద ఏమి రాసిందంటే ఫిలిప్పీ 4:13 అనుకుంటా, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. లేదా ఇంకో మాటలో దాన్ని ఇంకా చెప్పాలంటే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్ దట్ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను ఆయన రాసి తల్లి సంతకం చేసింది. ఆ ఉత్తరం తీసుకున్న వెంటనే రొమ్మకు అత్తుకున్నాడు. నన్ను టీచర్ స్కూల్కి రావద్దని చెప్పింది నాకు అర్థం కాలేదు, ఇదే నాకు అర్థమైంది. నేను స్టూపిడా, నేను వేస్టా? హౌ గాడ్ కన్వర్ట్స్ ఏ స్టూపిడ్ అండ్ ఏ వేస్ట్ పర్సన్ ఏ మ్యాచ్లెస్ బ్లెస్సింగ్ టు ద హోల్ వరల్డ్. ప్రపంచానికి ఎలాగ దేవుడు నిరాకరించబడిన వ్యక్తిని ఆశీర్వదించగలదు చూడండి. ఇప్పుడు ఆయన లేకుండా నువ్వు ఊహించుకోలేవు లైఫే. నీ మొబైల్ ఛార్జింగ్ కావాలన్నా ఎలక్ట్రిసిటీ, నీ లైట్లు వెలగాలన్నా ఎలక్ట్రిసిటీ, నీ జనరేటర్ ఆన్ కావాలన్నా ఆయన, నీ స్టీమ్ పనిచేయాలన్నా, నేమ్ ఇట్ ఎనీథింగ్ ఈజ్ దేర్. ఆయన చెప్తూ వచ్చినాడు. ఒక మాట చెప్పడానికి ఇదంతా చెప్పిన ఏంటంటే, డోంట్ క్విట్ ఎనీ జాబ్ ద లార్డ్ హ్యాస్ గివెన్ టు యూ. క్విట్టర్ విల్ నెవర్ విన్, ఏ విన్నర్ విల్ నెవర్ క్విట్. ఇంకోసారి చెప్పనా, డోంట్ క్విట్ ఎనీ జాబ్. ఏ పని నుండి విరమించుకోవద్దు. విరమించుకునేవాడు విజయశాలిగా లేడు, విజయశాలైన వాడు విరమించుకోలేడు. నెహెమ్యా విజయశాలి. సైతాన్ ఏం చెప్పాడంటే కమ్ డౌన్, కమ్ డౌన్, కమ్ డౌన్ అని. నెహెమ్యా ఏం చెప్పాడు? ఐ కెనాట్ కమ్ డౌన్, నేను దిగరాను. ఐ యామ్ ఎ గ్రేట్ వాక్, నేను చేయి పని గొప్పది. మనకు తెలుసా మనం చేసే పని గొప్పదని? అందుకే భార్య, ఇరుగు పొరుగు, పిల్లలు ఇంక సాలే నువ్వు చేసిన సేవ అంతా, ఇంకా మానుకోలే. ఇన్ని శ్రమలు ఎందుకు, ఎన్ని కష్టాలు ఎందుకు, ఎన్ని బాధలు ఎందుకు, క్విట్. వాళ్ళకి నువ్వు జవాబు ఏం చెప్పాలంటే ఐ కెనాట్ క్విట్. ఏ క్విట్టర్ నెవర్ విన్స్, ఏ విన్నర్ నెవర్ క్విట్స్. ఐ యామ్ ఆన్ ఎ గ్రేట్ వాక్, నేను గొప్ప పని మీద ఉన్నాను. ఈ 3 విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చినాయి. మొదటిది ఏంటి? విట్నెస్ ఆఫ్ గాడ్. రెండవది ఏంటి? విల్ ఆఫ్ గాడ్. మూడవది ఏంటి? వాక్ ఆఫ్ గాడ్. ఇప్పుడు 4-5 చెప్పి ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తా. 8వ అధ్యాయం నెహెమ్యా చాప్టర్ 8. వర్స్ 1. నెహెమ్యా 8:1. 7వ నెల రాగా ఇశ్రాయేలు తన పట్టణంలో నివాసులైండిరి. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మం ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథము తెమ్మని ఎజ్రాను శాస్త్రితో చెప్పగా. ఆ తర్వాత 2వ వచనం, ఎజ్రా ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుని వచ్చినాడు. 3వ వచనం, జనులందరూ శ్రద్ధతో విన్నట్లుగా చదువుతూ వచ్చినాడు. ఎజ్రా దేవుని వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్న వర్డ్ ఆఫ్ గాడ్. ఎజ్రా దేవుని వాక్యం చేత ప్రజలు తడిసి ముద్దయ్యేటట్లుగా చెప్పాడు. వాక్యంలో రాయబడుతూ వచ్చింది ఎజ్రా యొక్క పరిచయం. అందుకే మొదటిసారి ఇక్కడ పుల్పిట్ అనేది బైబిల్లో కనిపిస్తుంది కదా.
ఇప్పుడు వాక్యం ఎలాగ చెప్పాలా అని అంటే బోధకులు మాకు మామూలుగా ఎట్లా చెప్పాలో అట్లా చెప్పము, ఎట్లా చెప్పకూడదు అట్లా చెప్తూ ఉంటాం. స్టార్టింగ్ తెలుసు కానీ ఎండింగ్ తెలియదు, ఆరంభం తెలుసు కానీ ముగింపు తెలియదు, పాయింట్లు తెలుసు కానీ జాయింట్లు తెలియవు. ఎలాగ చెప్పాలి ఇక్కడ రాశారు చూడండి. 8వ అధ్యాయం నెహెమయా చాప్టర్ 8 verse 5. నెహెమయా 8:5. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలువబడి జనులందరూ చూస్తుండగా గ్రంథమును విప్పగానే జనులందరూ 8వ వచనం అటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి ఎట్లా చెప్పాలా? బాగుగా గ్రహించినట్లు. మనకు గ్రాహ్యమే లేదు, బాగా ఎలాగొస్తుంది? బాగుగా గ్రహించినట్లు అర్థము చెప్పి అట్లా చెప్తే కొంతమంది వాక్యం చెప్తే ఏమనుకుంటారు, అబ్బాయి ఎంతసేపు చెప్పినా వినుబుద్ధి అవుతుంది బ్రదర్, అప్పుడే అయిపోయింది అంటారు. కొంతమంది మాలాంటి వాళ్ళు లేచి నిలబడి బైబిల్ చేసిన వా ఇద్దరు వస్తుంది, అందుకే టీ ఇచ్చినారు మీకు. ఓకే, ట్రూ. కొంతమంది చెప్తే నిద్ర వస్తుంది, కొంతమంది చెప్తే నిద్ర ఎగిరిపోద్ది. ఎజ్రా చెప్తే ప్రజలందరూ బాగుగా గ్రహించినట్లు వారికి అర్థమైంది. ఇప్పుడు దాకా నలుగురిని గురించి మనం చూసినాం. మొదటిది విట్నెస్ ఆఫ్ గాడ్, దేవుని గురించి ప్రజలను గురించి సాక్ష్యం ఇచ్చిన నెహెమ్యా బంధువులను గురించి వచ్చిన. రెండవది విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తంలో ఉన్న రాజు ఎలాగూ దేవుని ద్వారా వాడబడ్డాడో చూసిన. మూడవది వర్క్ ఆఫ్ గాడ్, దేవుని పని చేయటానికి దేవుడు నెహెమ్యాని ఎలాగ సిద్ధపరిచినాడో చూసిన. నాలుగవది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం ఎజ్రా ఎలాగూ ప్రజలు బాగుగా అర్థం చేసుకునేటట్లు విశదీకరించినారు చెప్దాం. ఐదవది చూసి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. డేనియల్ చాప్టర్ 9 verse 25. దానియేలు 9:25. డేనియల్ చాప్టర్ 9 verse 25. అమ్మా నేను సోతా, నా దగ్గర మైక్ ఉంది కదా, చాలామందికి వినిపిస్తుంది. డేనియల్ చాప్టర్ 9 verse 25. దానియేలు 9:25. యెరూషలేమును మరలా కట్టింపవచ్చునని, చూడండి, మరలా కట్టింపవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని, బయలుదేరిన సమయం మనకు తెలుసు కదా, 2వ అధ్యాయం 1వ వచనం చూసినాం. అభిషక్తుడు అధిపతి వచ్చు వరకు, అభిషక్తుడు ఒకటేసి కింద రాశారు మెస్సియా. మెస్సియా అనే మాట నాకు తెలిసి 2 సార్లు బైబిల్లో ఉంది. కొత్త నిబంధనలో ఒకసారి ఉంది, పాత నిబంధనలో ఒకసారి ఉంది. పాత నిబంధనలో మొదటిసారి ఇక్కడే ఉంది, కొత్త నిబంధనలో ఒకేసారి కనిపిస్తుంది. ఆ పదం కూడా సమరయ స్త్రీ వాడింది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో నీవు మెస్సియావు అని. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తే కిందకు వస్తే అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టిన స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడను. విజ్డమ్ ఆఫ్ గాడ్, మరలా కట్టడ కొరకై దేవుడు నెహెమ్యాని సిద్ధం చేసి తోడుకొని వచ్చినట్లు మనం చూస్తాం. కనుక కట్టబడిన యెరూషలేము పాత నిబంధనలో, కొత్త నిబంధనలో కట్టబడిన దైవ సంఘముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు పాత నిబంధన యెరూషలేమును గురించి మనం ఆలోచించట్లేదు, కానీ కొత్త నిబంధనలో యెరూషలేముకు సాదృశ్యమైన లేదా నిజరూపమైన యేసు రక్తం ద్వారా కడగబడిన సంఘాన్ని గురించి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఈ భూ సంబంధమైన నెహెమ్యా, పరలోక సంబంధమైన నెహెమ్యా ప్రోటోటైప్, ముందు ఛాయగా, ముందు వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యం ఎంత గొప్పది. 52 రోజులు పనిచేయటానికి దేవుడి 5 రకాలైన వ్యక్తులను వాడుకుంటూ ఆయన పనిని ముగించినాడు. ఈజ్ అ సావరెన్ ప్రొవిజన్ ఓవర్ రూల్స్ ఆల్ హ్యూమన్ ఫ్రస్ట్రేటింగ్ వెల్. దేవుని యొక్క సార్వభౌమ ప్రణాళిక మనిషిని యొక్క సామాన్యమైన ఆలోచనలన్నింటినీ వ్యర్థపరిచి భంగపరుస్తుంది. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యంలో ఎంత దొడ్డ. నిన్న కట్టబట్టడానికి ఏదో నెహెమ్యా వచ్చాడన్న మాటలు చెప్పాడు కాదు. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావటానికి కూడా జగదుత్పత్తి మొదలుకొని ఏర్పాటు చేయబడిన ప్రణాళికను బట్టి కాలము సంపూర్ణమైనప్పుడు గలతీ 4:4 ప్రకారం దేవుడు తన కుమారుణ్ణి పంపాను. దేవుని ప్రణాళిక మానవుని జ్ఞానమునకు ఊహకు మించింది. ఇప్పుడు ఏం చెప్పమంటారు మరి? 3వ అధ్యాయంలో ఎలా కట్టడం ఆరంభించినారో చెప్పాలనా? అక్కడ చాలా అందమైన అణుముత్యాలన్నీ ఒక్క దగ్గర రాసి పోసిన రాయలసీమ రతనాల సీమగా చేశాడు నెహెమ్యా.
తప్ప అలాగంటే కట్టే గుమ్మాలు దాదాపు 10 గుమ్మాల గురించి ఇక్కడ మాట్లాడాడు. గొర్రెల గుమ్మంతో ఆరంభించబడుతుంది, గొర్రెల గుమ్మంతోనే ముగిస్తుంది. ఆ గొర్రెల గుమ్మమే యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ కట్టడానికి మొదట వచ్చిన మామూలుగా మనం పని చేయటానికి అయితే వేరే వాళ్ళు ఉంటారు, ప్రసంగించడానికి అయితే మనం అనుకుంటాం కదా, మనం తప్పని ఇక్కడ వాక్యం చెప్తుంది. నెహెమ్యా 3:1, నహమయా చాప్టర్ 3 verse 1. నెహెమ్యా చాప్టర్ 3 verse 1. ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరులని యాజకులను లేచి, మొదట ఎవరు లేయాలా? ఎవరన్నా లేస్తారు? ప్రధాన యాజకులు ఎవరన్నా లేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు? అసలు మేమంటే ఏమనుకున్నావు? కానీ ఎవ్రీ వర్క్ స్టార్ట్స్ విత్ ఎ లీడర్. నాయకుని ద్వారానే పని ఆరంభిస్తుంది. తెలుగులో ఒక సామెత ఉంది కదా, యథా రాజా తథా ప్రజ. రాజు ఎట్లుంటాడో ప్రజలు అలాగే ఉంటారు. రాజు సోమరిగా ఉంటే ప్రజలు కూడా సోమరిగానే ఉంటారు. రాజు దావీదు లాంటి వాడు ఉంటే ప్రజలు కూడా దావీదు లాంటి వాళ్ళు ఉంటారు. రాజు నెహెమ్యా లాంటి వాళ్ళు ఉంటే ప్రజలు కూడా నెహెమ్యా లాంటి వాళ్ళుగా ఉంటారు. రాజు సౌలు లాంటి వాళ్ళు అయితే మనం కూడా సేమ్ అదే ప్రోటోటైపే. ఇక్కడ ప్రధాన యాజకుడే లేచి పనిచేస్తుంటే మిగతా యాజకులంతా సైలెంట్గా ఉంటారా? మిగతా విశ్వాసాలంతా సైలెంట్గా ఉంటారా? అయ్యో అన్నీ చేస్తున్నాడు, మనం కూడా వెళ్ళి చేస్తాం అంటే అన్నోళ్ళే అందరి పని చేయమని నేను చెప్పట్లేదు. దిస్ ఇస్ వాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బైబిల్ ఈజ్. యాజ్ ఈజ్ ద ఫాదర్ సో ఈజ్ ద సన్, యాజ్ ఈజ్ ద మదర్ సో ఈజ్ ద డాటర్, యాజ్ ఈజ్ ద కింగ్ సో ఈజ్ ద నేషన్. ఈ స్టేట్మెంట్ మీకు తెలుసు కదా. తల్లెట్లో పిల్లట్లే, తండ్రెట్లో కొడుకట్లే, రాజెట్లో దేశం అట్లే, నాయకుడెట్లో ప్రజలట్లే. మన నాయకుడు యేసుక్రీస్తు ప్రభు, క్రైస్ట్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. ఇప్పుడు ఆయన కట్టడానికి ఆరంభించేవాడు. 3వ అధ్యాయంలో అలాంటి సంగతులు చాలా రాయబడ్డాయి. సమయ అద్దుబాటుని బట్టి నేను ఇప్పుడు చెప్పట్లేదు. కానీ ఆ కట్టడానికి రావటానికి నెహెమ్యా యొక్క స్టెప్స్ ఏంటో మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు వర్తమానం యొక్క భాగంలోనికి వస్తే టైం అయిపోయింది అనుకుంటారు కదా. ఇక్కడ ఎక్కువ టైం ఫాలో అవుతారు, టైం కనుక నేను కూడా టైం ప్రకారం ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు దీనికి మనం ఒక పేరు పెడదామా? ఈ సెర్మన్ అంతటికి ఒకే ఒక పేరు. ఏమని పేరు పెట్టచ్చు? కప్ బేరర్. ఏ జర్నీ ఫ్రమ్ కప్ బేరర్ టు చర్చ్ బిల్డింగ్. గిన్నె అందించే వ్యక్తి నుండి యెరూషలేమును కట్టే వ్యక్తి యొక్క ప్రయాణం. ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా మందికి కూడా ప్రయాణం అలాంటిదే. ఏ కప్ బేరర్. ఆదివారం పాత్ర తీసుకొని ఇది యేసు ప్రభు రక్తానికి సాదృశ్యమని తీసుకుని పాత్రలో పానం చేస్తూ ఉన్నాం, పాలు పొందుతూ ఉన్నాం. అక్కడి నుండి జర్నీ ఫ్రమ్ కప్ బేరర్ టు ఏ చర్చ్ బిల్డింగ్. ఈ ప్రయాణం అంతట్లో ఎలాగ నెహెమ్యా వెళ్ళాడో 5 సంగతులు మాత్రం చెప్పి ముగించడానికి నేను ప్రయత్నం చేస్తా. ఇవన్నీ మీకు తెలిసినవే, కాకపోతే నేను ఖాళీగా ఉంటాను కదా, అన్ని ఒక దగ్గర పరిగేరుకొని రాసుకొని ఉంటాను అంతే. నాకు మీకు తేడా. మీరు బిజీగా ఉంటారు కదా, అందుకే మీకు కష్టమైపోతుంది. మొదటిది నహమయా చాప్టర్ 1. నెహెమ్యా 1వ అధ్యాయం 4వ వచనం. నెహెమ్యా చాప్టర్ 1 verse 4. నెహెమ్యా 1:4. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉంది ఆకాశమందున్న దేవుని ఎదుట విజ్ఞాపన చేసి. దీని అంతటికి నేను కొన్ని పేర్లు పెడతా, ఊరికి మనం పెట్టుకునేవే గుర్తుండటానికి. మొదటి దానికి ఏమని పేరు పెడదామంటే ఇంపీరియల్ టీయర్స్, రాజకన్నీళ్ళు. ఇంపీరియల్ అనేది అంత తేలిగ్గా వాడము. రీగల్, అరిస్టోక్రాటిక్, రాయల్, ఇవన్నీ కింగ్లీ. దీని అంతటిని ఇంపీరియల్ అని అంట. ఊరికి దారిన వాళ్ళు కూడా పెట్టుకుని ఉంటారు ఏమని ఇంపీరియల్ బిల్డింగ్ అని. అదే ఇంపీరియల్ బిల్డింగ్ కాదు. బకింగ్హామ్ ప్యాలెస్ లాంటిది ఇంపీరియల్ బిల్డింగ్ అని పిలవటానికి చాలా కష్టం ఉంటే దారిన వాళ్ళు పెట్టుకుంటే ఎలాగుంటుంది? భగత్ సింగ్ గారు ఇంపీరియల్ కాలేజ్ లండన్లో చదివారు. లండన్లో ప్రసిద్ధి చెందిన కాలేజ్, లండనే కాదు యూకేలో, యూరప్లో వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్. భగత్ సింగ్ గారిని దేవుడు అక్కడ చదివించడానికి వాడుకుంటూ వచ్చినాడు. ఆ కాలేజ్ చూస్తేనే మన కళ్ళు జిగలంటాయి. చూడటానికి ఒక రోజుకు సరిపోదంటే తప్పు కాదేమో. ఒక వ్యక్తి యొక్క రాజ వైభవం ఉట్టిపడేటట్లుగా నెహెమ్యా యొక్క జీవితం ఉంది. కనుక నెహెమ్యా షూషోను కోటలో నుండి అంతఃపురంలో ఉన్నవాడు. టీయర్స్, కన్నీళ్ళు వచ్చినాయి. ఇంపీరియల్ టీయర్స్ అని పెడదామా దీనికి పేరు? రాజకన్నీళ్ళు,
రాజులు ఏంటి కన్నీరు గార్చడం ఏంటి? రాజులు వేరే వాళ్ళకి కన్నీళ్ళు తెప్పిస్తారు కానీ వాళ్ళకి గార్చరు. రాజులకు రాజైన యేసుక్రీస్తు ప్రభువారు కన్నీరు గార్చిన సందర్భాలు బైబిల్లో 3 సార్లు రాయబడుతూ వచ్చింది. హెబ్రీ పత్రికలో ఆయన శరీరధారి అయిన దినములలో మహారోధనతోనూ కన్నీటితోనూ తన మరణము నుండి తప్పించగలవానికి యాచనలు విజ్ఞాపనలు సమర్పించిన అని రాయబడుతూ వచ్చింది. 2వ లూకా సువార్త 19లో మనం చూస్తే యేసు యెరూషలేమును సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చి, ఇది నాన్న సంఘం దగ్గరికి వస్తే ఏడుపు వస్తుందా? 3వది లూకా సువార్త గమనించండి. యోహాను 11:35 అనుకున్నా, మనకు అందరికీ తెలుసు కదా, బైబిల్ షార్టెస్ట్ వర్స్ జీసస్ వెప్ట్, యేసు కన్నీళ్ళు విడిచాడు. ఎందుకు ఏడ్చాడు ఆయన? కొంతమంది అంటూ ఉంటారు ఏడుస్తుంటే, ఏంటి అమ్మాయి మాదిరి ఎప్పుడు ఏడుస్తుంది? అమ్మాయిలు కాదు ఏడ్చేది, దైవ కారణానికి ఏడ్చే మనిషి ఎవరంటే నెహెమ్యా. ఇప్పుడు నెహెమ్యా ఏడ్చేది చూస్తే ఏమనుకుంటారు చూసేవాళ్ళు? రాజు అంతఃపురంలో ఏడుస్తున్నాడు, ఏం తక్కువైంది? మనలాంటి వాళ్ళని ఏం తక్కువైంది బ్రదర్ నీకు? ఉద్యోగమా, ఆస్తి, అంతస్తా, పేరు ప్రఖ్యాతుల, పాశ్చాత్య దేశంలో ఇంత ఘనతలో ఇంత రాజవైభవంలో ఉన్నావు, ప్రార్థన చేసుకొని అన్నం తిని బాగా పడుకొని నిద్రపోయి లేచి జీవితం కొనసాగించడానికి బదులుగా ఏడుపు వస్తుందంట. ఏడుపు. మాకు ఇక్కడ చూడు యెరూషలేములో అన్నం లేదు, పట్టించుకునేవాళ్ళు లేదు, దిక్కు లేదు, మేము ఏడవాలి కానీ నువ్వు ఏడుస్తున్నావేంటి? నీకు అలాగే ఏడుపు రావట్లేదు కనుక ఆయన ఏడుస్తున్నాడు. 137వ కీర్తన 1వ వచనం, Psalm 137:1. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనం సియోనును జ్ఞాపకం చేసుకొని నవ్వుచుంటిమి అని రాశారా? నిజంగా సియోను దేవుని సంఘము, దేవుని ప్రజల్లో చేరి వచ్చే స్థలాన్ని జ్ఞాపకం చేసుకున్న పాత నిబంధనల భక్తులకి ఏమొచ్చిందంట? ఏడుపు వచ్చిందంట. అయ్యో సియోను ఇలాగైపోయిందే, పడిపోయిందే, గుమ్మాలు కాల్చివేయబడ్డాయి, ప్రాకారాలు శిథిలమైపోయాయి, మనుషులు లేరే, నిర్జనమైపోయింది, నిందకు సామెతకి హేతువైపోయింది, మా జీవితాలు ఇలాగ భంగం అయిపోయాయి అని జ్ఞాపకం వస్తే ఏం రావాలా? ఏడుపు రావాలా. కానీ మనకేమొస్తుంది? నవ్వొస్తుంది. బలి సెట్ అయింది కదా, వాళ్ళు కరెక్ట్ జరగాల, అట్లా జరిగింది, నేను అనుకున్నట్టు అట్లా ప్రార్థన చేసి. నెగిటివ్ ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. విశ్వాసుల సంగతి నేను చెప్తున్నా. ఒక ఆయన చెప్తున్నాడు, బ్రదర్ మీరు రావాలా నాకు పరిచర్య కొరకు మా దగ్గరికి అంటే, అప్పుడు నేను చెప్పినాను, బ్రదర్ నేను ప్రవచిత్తం అయితే బయట దేశానికి వెళ్తానేమో అంటే, ఆయన మంచి సేవకుడే, పవర్ఫుల్ సేవకుడే, ఏం చెప్తున్నాడు తెలుసా? మీ పాశ్చాత్య దేశం ట్రిప్ క్యాన్సిల్ అయ్యేటట్లు ప్రార్థన చేస్తాం బ్రదర్ అని చెప్తాను. దేవుడా ఎట్లాంటి వాడని పెట్టినావు మాకు. ఎవరైనా సక్సెస్ కావాలా, బార్న్ వాయిస్, హ్యావ్ ఎ నైస్ ఫ్లైట్ అని ఎవరని చెప్పాలి. కానీ ఆయనకు ఒకరోజే మీటింగ్, అది కూడా 1 గంట సేపుకి, ఆ 1 గంట సేపుకి నా ఫారిన్ ట్రిప్పే క్యాన్సిల్ అయ్యేటట్టు చేస్తున్నాడు. ఎట్లాంటి వాడు ఉన్నారు చూడండి. నెగిటివ్ ప్రార్థన. దిస్ ఈజ్ నాట్ ఏ పాజిటివ్ ప్రేయర్. మనం ఏమని ప్రార్థన చేయాలా? ప్రభా దై విల్ బి డన్, నీ చిత్తం నెరవేర్చు. ఒకవేళ నీ చిత్తం అయితే దాసుని తీసుకురా, లేకపోతే నీ చిత్తంలో ఉన్న దాసులు వాక్య పరిచయం చేయడానికి సహాయం చేయని, ఇట్టు పాజిటివ్ ప్రార్థన చేయాలి. కానీ నెగిటివ్ ప్రార్థన, ఆయన ట్రిప్ క్యాన్సిల్ అయ్యేటట్టు చేసి మా దగ్గర కంటే నా ట్రిప్ క్యాన్సిల్ అయింది అనుకోండి, నాకు జ్వరమో చల్లో ఏదో ఒకటి వచ్చింది అనుకోండి, మోషన్స్ వచ్చినా నేను పోకుండా ఆగిపోతే ఏం లాభం ఉంది? నా ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. దీన్ని శాడిజం అంటారు. ఎలాంటి వాళ్ళు ఉన్నారు? దే ఆర్ స్టిల్ దేర్. నెహెమ్యా అలాంటి ప్రార్థన చేసిన వాడు కాదు. కన్నీళ్లతో దాన్ని జ్ఞాపం చేసుకుని ఏడ్చినట్లు వాక్యంలో మనం చూస్తాం. అసలు కన్నీళ్ళు అంటే ఏంటి? నేను ఈ స్టేట్మెంట్ చెప్తా, డోంట్ బీ ఎమోషనల్, ఓకేనా? ద వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ లిక్విడ్ ఈజ్ టీయర్స్. Tears are made up of with 1% of water, 99% of feelings. Do not make others to shed tears for worldly things. Help them to shed tears for godly things. Is it emotional? ఏం చెప్పట్లేదు. ప్రపంచంలో చాలా ఖరీదైన ద్రవం కన్నీళ్ళు. ఈ కన్నీళ్ళలో 1% నీళ్ళు, 99% భావోద్రేకం. కనుక ఇతరులకు కన్నీళ్ళు తెప్పించొద్దు భూ సంబంధమైన వాటి కొరకు.
ఆత్మీయమైన వాటి కొరకు కన్నీరు కార్చినట్లు చేయండి. ఇప్పుడు ఇంత వరల్డ్స్ మోస్ట్ ప్రెషస్ లిక్విడ్ ఏం చేసినాం? కేక్ లేదు బర్త్డేకి. దీస్ ఆర్ ఆల్ సిల్లీ థింగ్స్. డోంట్ బీ ఫర్ దిస్. యువర్ టీయర్స్ ఆర్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ లిక్విడ్. Don't think that it's made up of with 100% water. It made up of with only 1% of water. ఇది అలాగే it really made up of with 90% of water. But అలంకారం ఏంటంటే made up of with only 1% of water, 99% of tears. Feelings. నెహెమ్యాకు దేవుని యొక్క ప్రజలను గురించి, యెరూషలేమును గురించి చూస్తే ఇలాంటి ఆలోచన వచ్చింది. ఆయన ఏడ్చినాడు. కనుక మొదటిది ఏంటంటే ఇంపీరియల్ టీయర్స్. కనుక దేవుని పని విషయంలో మనకేమైనా కన్నీళ్ళు వస్తాయా? మనకి మొదట కళ్ళు చెమ్మగలుగుతాయా? నోరు పనిచేస్తుందా? ఏ పర్సన్ హూ వర్క్స్ విత్ మౌత్ హ్యాస్ నో ఐస్ అట్ ఆల్. ఏ పర్సన్ హూ వర్క్స్ విత్ ఐస్ హ్యాస్ నో మౌత్ అట్ ఆల్. వాట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ వర్క్స్, ఐస్ ఆర్ మౌత్? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? నోటితో పని చేయించుకునే వాళ్ళు కొన్నిసార్లు అంటుంటారు, బ్రదర్ నోరు లేకపోతే బతుకుతాం బ్రదర్, ఆఫీస్లో కూడా బతకలేం, కొద్దిగా నోరు ఉండాలి, నోరు లేకపోతే ఎవరు మన వాళ్ళు బతకనిస్తారు, విశ్వాసులే బతకనేరు బ్రదర్, అందుకే నోరుతో బతుకుతున్నాం. దట్ ఈజ్ వరల్డ్లీ థింగ్. ఆ నోరుతో కాదు మనం బతికేది. బైబిల్లో రాయబడింది, ఆయన నోరు తెరవలేదు, కళ్ళతో బతుకుతున్నామా, కన్నీరు కార్చే కళ్ళతో బతుకుతున్నామా. ఏ వ్యక్తి అయితే దేవుని ప్రజల కొరకు, సంఘాల కొరకు కన్నీళ్లు కార్చగలదో ఆ వ్యక్తి మాత్రమే కట్టే పనిలో భాగం తీసుకోగలడు. నోటితో కట్టడం జరగదు, కన్నీళ్ళతో కట్టడం జరుగుతుంది. టంగ్ కెనాట్ బిల్డ్ ద టెంపుల్, టీయర్స్ కెన్ బిల్డ్ ద టెంపుల్. రాసుకోండి, వజ్రపు మొనతో. ఇంకోసారి చెప్పనా? Tongue cannot build the temple. Tears can build the temple. నాలుక దేవుని మందిరాన్ని కట్టలేదు, కన్నీళ్ళు దేవాలయాన్ని కడతాయి. నెహెమ్యా అలాంటి అనుభవంలోనికి వచ్చిన వాడుగా కనిపిస్తున్నాడు. రెండవది చూస్తామా? నెహెమ్యా చాప్టర్ 2. నెహెమ్యా 2వ అధ్యాయం. నెహెమ్యా 2వ అధ్యాయం. నెహెమ్యా చాప్టర్ 2 వర్స్ 3. నెహెమ్యా 2:3. నేను మిగుల భయపడి రాజు చిరంజీవి ఎగనుగాక, నా పితరులు సమాధులుండు పట్టణము పాడైపోయాను. ఇంపీరియల్ టూమ్స్, రాజ సమాధులు, నా పితరులు సమాధులుండే స్థలం ఈశ్వరులకు మనం పట్టించుకో. ఆల్ సోల్స్ డే వచ్చినప్పుడు మన పితరులు చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళి దాన్ని శుభ్రం చేసి ఇంకేదో ఏం చేసుకునే వాళ్ళు అది చేసుకుంటూ ఉంటారు. ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన, గుర్తు చేసుకునేవాళ్ళు గుర్తు, ఫోటోలు తీసుకునేవాళ్ళు ఫోటో. సమాధులు ఉండు స్థలం. ఇక్కడ నెహెమ్యా రాజు దగ్గర ఏం మాట్లాడుతున్నాడంటే, నాట్ టాకింగ్ అబౌట్ ట్రెషర్ బట్ టాకింగ్ అబౌట్ టూమ్స్. ఐశ్వర్యాన్ని గురించి మాట్లాడట్లేదు, సమాధుల గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఎన్ని సమాధులు ఉన్నాయో తెలుసా మీకు? 6 ఉన్నాయి. 6 సమాధులు ఏమేమి జ్ఞాపకం చేస్తున్నాయి? ఇప్పుడు నేను చెప్పను, ఎందుకంటే టైం అయిపోయింది నా టైం. ఇక్కడ మీరు చాలా టైం కాన్షియస్ కదా, అందులో మీకు నిద్ర వస్తుందేమో అని టీ సర్వ్ చేసినారు, కానీ నేను ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలా. 6 సమాధులు 6 ఆధ్యాత్మిక సంగతులను మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఏ టూమ్ సెంటర్డ్ పర్సన్ కెన్ ఓన్లీ బిల్డ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఏంటిది సమాధుల సంగతి ఏంటి, దానికేం సంగతి బ్రదర్ అని అంటారేమో కదా. Hebrew 11 రాయబడింది, వారు చనిపోయినను మనతో మాట్లాడుతున్నారు. ఇక్కడ సమాధి అంటే భౌతికమైన సమాధిని గురించి మాట్లాడట్లేదు. దే వర్ డెడ్ యట్ దే స్పీక్ యాత్. అయినా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు దేంట్లో చనిపోయారు? శరీరంలో చనిపోయారు. విశ్వాసంలో వారు సన్నగిల్లలేదు. కనుక విశ్వాసం ద్వారా వాళ్ళతో మాట్లాడుతున్నారు. దే ఆర్ టాకింగ్ టు మీ. నెహెమ్యా రాస్తే ఏం చెప్తున్నాడంటే, సమాధిలో ఉన్న వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు. ఆ సమాధులు ఎవరు ఉన్నారు మీకు నాకంటే మీకు బాగా తెలుసు కదా. 6 సమాధులు అని చెప్పాను, చెప్పమంటారా?
మీరు మెటీరియల్ బిల్డ్ చేసుకుంటానంటే నేను చెప్తా. మొదటిది శారా, రెండవది అబ్రహాము, మూడవది ఇస్సాకు, నాలుగవది ఇస్సాకు భార్య ఎవరు? రెబెకా. ఐదవది ఖచ్చితంగా మీకు తెలుసు, రాహేలు. ఆఖరిది యాకోబు. ఇవన్నీ ఆది కాండంలో. ఈ 6 మంది సమాధుల పట్టణంలో ఉన్నాయి. దే ఆర్ స్పీకింగ్ టు మీ. అబ్రహాం వచ్చి నాతో మాట్లాడుతున్నాడు. లైఫ్ ఆఫ్ సెపరేషన్, ప్రత్యేకమైన జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. శారా అంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. లైఫ్ ఆఫ్ శాంక్టిటీ, పరిశుద్ధతను గురించి అలాగ ఒక్కోళ్ళు వచ్చి నా దగ్గర మాట్లాడుతుంటే నేను ఇక్కడ శూషణ కోటలో ఉండలేకపోతున్నా. మనకి ఎప్పుడైనా అనిపించిందా భక్సింగ్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళాడు అని మనం అనుకుంటూనే ఉన్నాం. రోజులు గడుస్తూనే పోతాయి. ఆల్దో హి వాజ్ డెడ్ యెట్ హి స్పీకత్. ఆయన భౌతికంగా ఈ లోకాన్ని విడిచిపెట్టినా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఇదే నా భక్తులు భౌతికంగా మనల్ని విడిచిపెట్టినారు. బైబిల్లో నెహెమ్యా ఈజ్ నో మోర్ ఇన్ పర్సన్. ఒక వ్యక్తిగా నెహెమ్యా మనకు లేడు. ఇప్పుడు 13 అధ్యాయాలు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఇక్కడ ఒకళ్ళని నెహెమ్యా ఉంటారు, పేరు పెట్టుకున్న వాళ్ళు, జీవితం కాదు. అలాగే ఆన్లైన్లో చూసేవాళ్ళు కూడా ఉంటారు. ఆ పేరు అంటే చాలామందికి ఇష్టం, అలాగ ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం. వాళ్ళు లేరు. వారి విశ్వాస యాత్ర మనకు ఒక సవాల్. నెహెమ్యా శూషోను కోటలో ఉన్నవాడు సమాధుల గురించి, సమాధిలో వాళ్ళు మాట్లాడుతున్న మాటల గురించి ఎక్కువ ప్రతిధ్వనిస్తుంది. మనకేం ధ్వనిస్తాయి? చేపల కూర, బిర్యానీనా, చేపరేంటి, కేక్లా, చాక్లెట్లా? లోకం మనకి ధ్వనిస్తుంది. సమాధుల్లో ఉన్న మన పితరుల కాదు. మనకంటే ముందుగా విశ్వాస వీరులు చాలామంది వెళ్ళిపోయారు. హెబ్రీ 11 ప్రకారం. వారి దినాన మనకు ధ్వనిస్తే ఎంత బాగుంటుంది. ఇంత సాక్ష్య సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉందని అసలుగా చెక్కులు పెట్టి ప్రతి పాపం నుండి మనం తప్పించబడి ముందుకు సాగిపోవాలని కోరబడుతూ ఉన్నామా? 4వది చూస్తామా? 3వది నెహెమ్యా చాప్టర్ 2 వర్స్ 11. నెహెమ్యా 2:11. అంతటి నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడే ఉండి. దీనికి ఏం పేరు పెడదాం? ఇంపీరియల్ ట్రావెల్, ప్రయాణం. ఆయన కన్నీళ్ళు గార్చడం మాత్రమే కాదు. మనమైతే బ్రదర్ నేను కన్నీళ్ళు గారుస్తున్నా మీ కొరకు. కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తున్నా, అన్నా మీ కొరకు భారంగా ప్రార్థన చేస్తున్నాను. ఏమైనా నెగిటివ్ ప్రేయరా? ఇంకా బతుకున్నావే సావకుండానే? దిస్ ఇస్ ట్రూ. వీళ్ళంతా విశ్వాసులే, బాప్తిసం తీసుకున్న వాళ్ళే, ఆరాధన చేసేవాళ్ళే, మాతో పాటు ఉన్నవాళ్ళే, మాతో పాటు సంచరించేవాళ్ళే, మాతో పాటు పరిచయం చేసేవాళ్ళే, కలిసి స్టేజ్ పంచుకునే వాళ్ళమే, కలిసి రూములు షేర్ చేసుకునే వాళ్ళమే, కలిసి భోజన బల దగ్గర ఉండేవాళ్ళమే. కానీ వాళ్ళు ప్రార్థన మాత్రం బలి చేస్తాం బ్రదర్ మీ కొరకు అంటారు. ఏం ప్రార్థన చేస్తారు? ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇలాంటి ప్రార్థన చేసేవాడు నెహెమ్యా. అలాంటి వాడు కాదు. ఆయన కన్నీళ్ళు గార్చడమే కాదు, ఈ ట్రావెల్. He has not only shed tears, but he traveled. దూర ప్రయాణం, సొంత ఖర్చులు. ఇప్పుడు మా మాదిరి ఏదో ఛార్జీలకి ఇచ్చి నాదడుగులు లేడు ఆయనకి. అలాంటి ఖాళీ స్థలంలోనికి ఎవరైనా ఇక్కడి నుండి అమెరికాకి వెళ్ళమంటే ఇష్టపడతారు, కానీ అమెరికా నుండి ఇక్కడ రమ్మంటే వాళ్ళని ఇష్టపడతారా? మీరు ఏమనుకోకపోతే చెప్పనా, ఇవన్నీ మనం ఒక సాదా సీదా పట్టణాలు ప్రపంచంలో ఎలాగున్నాయి తెలిసిన, కళ్ళు జిగల్ అంటే పట్టణాలు కొన్ని చూస్తే. లండన్ వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ, టోకియో వరల్డ్స్ సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ, దుబాయ్ ద చామ్ అండ్ ద గ్లిటరింగ్ ఆఫ్ ద వరల్డ్, స్విట్జర్లాండ్ ద హెవెన్ ఆన్ ద ఎర్త్. ఇలాంటివన్నీ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది? అక్కడ దేశం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఎయిర్పోర్ట్లో దిగితే ఆటోలో వస్తుంటే తర్వాత మీరే ఫిలప్ చేసుకోండి. ఇక్కడుంటేనే అలాగ ఫీల్ అయిపోతే దిస్ ఈజ్ ఓన్లీ ఏ క్యాపిటల్ ఫర్ ఎ స్టేట్. ఒక రాష్ట్రానికి రాజధాని. రాష్ట్రానికి రాజధానిలో ఉంటే ఇట్లా ఫీల్ అయితే, దేశానికి రాజధాని ఢిల్లీలో ఉంటే ఇంకెట్లా ఫీల్ అవుతారు? ఇప్పుడు నెహెమ్యా ఉండేది
రాజ్యమునకు రాజధాని. అదే మాదీల రాజ్యం. ఆ రాజ్యంలో రాజధాని ఉంది, దాన్ని సూషోను అని అంటారు. అక్కడ ఆ రాజధానిలో కూడా ఏదో స్లమ్స్లో లేడు, లేకపోతే ఎక్కడో బాడిగింట్లో ఫ్లాట్లో లేడు. బైబిల్లో రాయబడింది, రాజుకు గిన్నె అందించేవాడు. ఈజ్ రైట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద ప్యాలెస్ ఆఫ్ ద కింగ్ ఇన్ పెర్షియన్ కింగ్డమ్. అలాంటోడు ఎక్కడికి ప్రయాణం చేసినాడు? పడైపోయిన యెరూషలేము, కాల్చబడిన యెరూషలేము, గుమ్మాలు పడగొట్టబడిన యెరూషలేము, నింద అవమానానికి హేతువుగా మార్చబడిన యెరూషలేము, సామెతకు ఆ హేతువుగా మార్చబడిన యెరూషలేము, మట్టి దిబ్బైన యెరూషలేము దగ్గరికి అక్కడి నుండి ఇక్కడ దాకా ప్రయాణం చేస్తూ వచ్చిన. ద క్రిస్టియన్ పిలిగ్రిమేజ్ ఈజ్ టఫ్. మీకు తెలుసు కదా, బైబిల్ తర్వాత ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న పుస్తకం యాత్రికుని ప్రయాణం. జాన్ బనియన్ రాశాడు. నేను యూకే వెళ్ళినప్పుడు ఆ బెడ్ఫోర్డ్ ఆయన ఊరు, చెరసాలలో వేసిన స్థలం, అక్కడికి వెళ్ళి జాన్ బనియన్ రాసిన చాలా పుస్తకాలు, దాంట్లో ఇదొకటి చూసిన. అక్కడ మన తెలుగు వర్షన్లో కూడా పుస్తకం పెట్టినారు. అంటే ప్రపంచంలో ఏ భాషల్లో పుస్తకం తర్జమా చేయబడిందో అన్ని పుస్తకాలు అక్కడ ఉంచినారు. దేవుడు ఒక సామాన్యమైన వ్యక్తిని బెడ్ఫోర్డ్ జైల్లో ఉంచి ప్రపంచానికి బైబిల్ తర్వాత నెక్స్ట్ చదివే సంగతిని అలెగోరీగా, ఒక రూపకముగా, ఒక అలంకారముగా ఎలాగో యాత్ర చేయాల్సిందో రాయడం శ్లాఘనీయమైన సంగతి. అందుకే బైబిల్లో రాయబడింది, నేను యాత్ర చేయి దినములు స్వల్పములు. ఓ దినాన్ని మనం ముగించబడినాయన్న. ఈ లోకం యొక్క యాత్ర దేవుడు మన కొరకే ముందుగా చేసినాడు కనుక దేవుని ప్రజలతో కలిసి యాత్రలో చేయట. అందుకే 119వ కీర్తనలో రాయబడింది, నా బస్సులో యాత్రలో సాగిపోవటానికి నీ కీర్తనలు నాకు, నీ కట్టడలు నాకు హేతువులాయను. యాత్రికుడినైన నేను నా బస్సులో ప్రయాణం చేయటానికి నీ వాక్యము నాకు, నీ కట్టడలు నాకు హేతువులాయను. 4-5 తొందరగా చూసి ముగిస్తామా? నెహెమ్యా 2వ అధ్యాయం, నెహెమ్యా చాప్టర్ 2, నెహెమ్యా 2వ అధ్యాయం 18వ వచనం. ఇది యుగాక నాకు సహాయం చేయి, దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలని నేను వారితో చెప్పింది. అందుకు వారు, మనం కట్టుటకు పూనుకొందమరని అని చెప్పి మంచి కార్యం చేయటికై బలము తెచ్చుకొని వారు. ఏం పేరు పెడదాం? ఇంపీరియల్ టీమ్. నెహెమ్యా ఈజ్ ఎ టీమ్ వర్క్. మీలో చాలామంది ఎంఎన్సి కంపెనీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో కొంత అనుభవం వచ్చిన తర్వాత వాళ్ళని ఏమంటారు? టీమ్ లీడర్. ఒక టీం ఉంటుంది, టీంతో వాళ్ళు పనిచేస్తుంటారు. ఇండిపెండెంట్గా పనిచేయడం కాదు, కనుక టీంలో పనిచేయడం అనేది చాలా ప్రాముఖ్యం. నెహెమ్యా ఈజ్ నాట్ వర్కింగ్ ఇండిపెండెంట్లీ. నెహెమ్యా సొంతంగా తను పని చేయట్లేదు, ఒక టీంతో కలిసి పనిచేస్తున్నాడు. ఎలాంటి టీము? అందరూ సూషన్ కోట్లో ఉన్న వాళ్ళతో పనిచేయడం అంటే తేలిక, కానీ సూషన్ కోట్లో ఉన్నవాడు ఎక్కడ? యెరూషలేములో ఉన్న సామాన్యమైన స్థలంలో ఉన్నవాళ్ళు ఎక్కడ? హౌ కెన్ దిస్ బి టీమ్డ్ అప్? ఇప్పుడు చూడండి, మీరు బాగా అర్థం చేసుకోవాలంటే, ఇండియా క్రికెట్ టీం ఉంది కదా, కోహ్లీ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మనకి ఇక్కడ గ్రౌండ్లో కూడా ఆడుతుంటారు కదా ఉదయం. వీళ్ళని తీసుకెళ్ళి ఆ టీంతో టీమప్ చేసినాం అనుకో, ఇప్పుడు ఆడమంటే ఏం చెప్తారు కోహ్లీ వాళ్ళంతా? ఆడండి అంటే ఆడతారా? కంపాటబిలిటీ ఉండాలి కదా, సిస్టమ్ పనిచేయాలి కదా. మనం ఏంటంటే క్యాచ్ వస్తుంది పట్టుకో అంటే బాల్ అక్కడ వస్తుంది ఇక్కడ పెట్టి, ఆ డ్రాప్ అయిపోతే అయ్యో డ్రాప్ అయిపోయింది, అంతలో కూడా పరగలే తీసింటాడు. డ్రాప్ అయిపోయినా కూడా వెంటనే తేరుకొని బాల్ అందిస్తూ ఉంటారు కదా. అలాగే ఆటలోకి వచ్చేటప్పటికి క్యాచ్, తర్వాత బ్యాటింగ్, ఇవన్నీ చేసేటప్పుడు వాళ్ళంతా స్పీడ్కి రావాలి. హాకీ కానీ క్రికెట్ కానీ మీరు ఏదైనా చూడండి, ఎంత టీమప్ ఉంటుంది. ఆ నేషనల్ లెవెల్కి వెళ్ళే దానికి కింద నుండి పుట్టినప్పటి నుండి లేదా చిన్న వయసు వచ్చినప్పటి నుండి ప్రాక్టీస్ చేశాక ఇప్పుడు దేవుడు మనతో పాటు టీమప్ కావాలనుకుంటాను. గాడ్ వాంట్స్ టు టీమప్ విత్ us. ఎట్లా ప్రభువా, మేము నీతో టీమప్ ఎలాగై పని చేయగలము? అందుకనే మత్తయి 16లో రాయబడింది కదా, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ద గేట్స్ ఆఫ్ ద హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ఇట్. ఆయనతో మనం ఎవరు కంపాటబుల్గా ఉండలేము. ఆయన పరిశుద్ధతలో కానీ, ఆయన తగ్గింపులో కానీ, ఆయన విధేయతలో కానీ, ఆయన మాట తీరులో కానీ, నేమ్ ఇట్ ఎనీ వర్చ్యూ దట్ బిలాంగ్స్ టు క్రైస్ట్, వీ కెన్ నాట్ ఈవెన్ కమ్ టు ద యూత్ ఆఫ్ దట్ వర్చ్యూ
బట్ గాడ్ వాంట్స్ టు టీమ్ అప్ విత్ us. అయితే దేవుడు మనల్ని ఆయనతో పాటు కలిసి పనిచేయాలని కోరుతూ ఉన్నాడు. 5వ దాకా చూసి ముగిస్తామా? నెహెమయా చాప్టర్ 2. నెహెమయా 2వ అధ్యాయం 20వ వచనం. అందుకు నేను, ఆకాశమందు నివాసైన దేవుడు తానే మా యత్నం సఫలం చేయను గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొంచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైన స్వతంత్రమైన జ్ఞాపక సూచన అయిన లేదని యెరూషలేమునందు. దీనికి ఒక పేరు పెడదామా? చెప్పండి మీరే. ఇంపీరియల్ టెంపుల్, రాజ ఆలయం. ఇప్పటిదాకా 5 విషయాలు మనం చూసిన. మొదటిది ఏంటి? ఇంపీరియల్ టియర్స్, రాజ కన్నీళ్ళు. రెండవది ఏంటి? ఇంపీరియల్ టూమ్స్, రాజ సమాధులు. మూడవది ఏంటి? ఇంపీరియల్ ట్రావెల్, రాజ ప్రయాణం. నాలుగవది ఏంటి? ఇంపీరియల్ టీమ్, రాజ జట్టు. 5వది ఆఖరిది ఇంపీరియల్ టెంపుల్. Do you know that you are imperial person? Do you know that you are a royal person? Do you know that you are a regal person? Do you know that you belong to a aristocratic family? సూట్ కేసు కాదు, అరిస్టాటిక్ అంటే రాజవంశం. యేసు రక్తం ద్వారా మనము రాజులైన యాజక సమూహముగా చేయబడ్డ యేసుక్రీస్తు ప్రభు బోర్న్ కింగ్. పుట్టుకతోనే ఆయన రాజు, నాట్ మేడ్ కింగ్. ఈ మాట మీకు అర్థమవుతుందా? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశం జ్ఞానులు వచ్చి హేరోదు దగ్గర అన్నాడు, వేర్ ఈజ్ హీ దట్ ఈస్ బోర్న్ వాట్? కింగ్ ఆఫ్ జూస్. ఈజ్ ఎ బోర్న్ కింగ్, నాట్ మేడ్ కింగ్. మీకు తెలుసు కదా, ఎలిజబెత్ మహారాణి గారు చనిపోయిన తర్వాత కుమారుడు ఏం పేరు? చార్లెస్ రాజు అయ్యాడు. ఆయన రాజు అయినప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా? 70+. 70 ఏళ్ళు తర్వాతకు రాజు అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? ఇస్ ఎ బోర్న్ కింగ్, నాట్ కారోనేటెడ్ కింగ్. అభిషేకించబడిన లేదా కిరీటం పెట్టి రాజుగా ఊరేగించబడిన వాడు కాదు. హిమ్సెల్ఫ్ ఇస్ ఎ బోర్న్ కింగ్. ఆయన రాజు కదా. అందుకే పాపులమైన మనల్ని ప్రేమించి మన కొరకు ఈ భూమి మీదకి ఆయన దిగివచ్చి రాజులైన యాజక సమూహముగా మనల్ని చేయట కొరకే రాజరక్తాన్ని ఆ శిలువలో కార్చి చనిపోయి సమాధి చేయబడి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అత్యున్నతమైన సింహాసనం అందు ఆసీనుడైన రాజు దినాన మరలా రాబోతున్నాడు. పాట కూడా ఉందనుకుంటా కదా, రాజులకు రాజైన యేసు రానయ్యున్నాడు. ఓ దినం ఆయన రాబోతున్నాడు. మనం ఈ లోకంలో యేసు ప్రభువు వారి కొరకు మనం జీవిస్తూ వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా కట్టుబడుతూ ఉంటే ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఉండటానికి మనం మేఘం మీద కొనిపోబడతాము. మనమందరం మార్చబడతాం. అందుకే మీరు జాగ్రత్త. డైమండ్ గీమండ్ గోల్డ్ గిల్డ్ ఎక్కువ పెట్టుకోవద్దండి. ఎందుకంటే ప్రభు వచ్చిన తర్వాత అన్ని కిందే వదిలిపెట్టాల్సి వస్తుంది. ఎవరు తీసుకుంటారో యాపిల్ వ్యాచ్లు, యాపిల్ ఐప్యాడ్లు అన్నీ యాపిల్ వాడుతున్నారు. మరి ప్రభు వస్తే మనం ఎత్తబడితే నా యాపిల్ కొరికింది కాదు. ఏదేదైతే ఇక్కడంతా బ్రాండ్ కొంతమంది చూస్తుంటాను. 10th క్లాస్ చదువుతున్నాడు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. నీకు జొడేక్ చెప్పులు అవసరమా? నైక్ చెప్పులు అవసరమా? ప్యూమా చెప్పులు అవసరమా? అవి ఎవరో స్పోర్ట్స్ పర్సన్స్, అజరుద్దీన్, విరాట్ కోహ్లీలు, వాళ్ళకి మస్తు లక్షలు వస్తాయి కనుక ఎయిర్పోర్ట్లో ఖాళీగా ఉన్నప్పుడు టైం ఏం చేయాలో తెలియదు కనుక వాళ్ళ కొరకు అక్కడ బ్రాండ్ పెట్టింటారు. నైక్, జోడేక్, రేబక్, యాడిడాస్ అని. వాళ్ళకు లక్షలు వస్తాయి, పోయి కొంటారు. నువ్వు, మీ నాయన, మీ అమ్మాయి ఏదో గాడిద కష్టం పడి చెమట వచ్చి నెలకు జీతం తెస్తే నువ్వు అట్లా ప్యూమా చెప్పులు, జోడేకి చెప్పులు ఇవన్నీ వేసుకొని తిరుగుతున్నా అంటే నీకు సిగ్గు అనిపించట్లే? నువ్వు సంపాదించినప్పుడు వేసుకో. ఎవరో సంపాదిస్తే వేసుకొని తిరిగేది కాదమ్మా. మా నాయన, మా అమ్మే కదా. మీ నాయన, అమ్మ బాట చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు తెలుసా నీకు? నువ్వు ఆడిడాస్ ఏం అంతా రాట తేలిపోయావా? రక్షణ లేదు, మారు మనసు లేదు, అన్నీ బ్రాండ్. నువ్వు ఏది వేసుకున్నా, ఏది సామాన్యమైనది వేసుకున్నా ప్రభు వచ్చినప్పుడు అన్నీ రక్షణ పొందింటే అన్నీ ఇక్కడే విడిచిపెట్టబడతా. ఆ ప్రభుతో పాటు ఉండటానికి కొనిపోబడతా. బైబిల్లో రాయబడింది, కాగా మనం ఆయన్ని చూస్తాం. వీ షల్ సీ హిమ్. ఈ లోకంలో ఏది మనం చూసినా
మన కళ్ళకు తృప్తి ఉండదు. చూడాలా అనిపిస్తుంది. ఇన్ని దేశాలు తిరిగినా, నేను 60 దేశాల పైన తిరిగినా, నేను చూసింది ప్రపంచంలో కేవలం అణవంతే. ఇంకా చూడాల్సింది ఎంతో ఉంది. పేర్లు చాలా రకాలుగా ఉండొచ్చు, కానీ ఈ లోకం ఎంత చూసినా మనిషి కళ్ళకు తృప్తి లేదు. అయితే ఆ రాజును చూసినప్పుడు, అలంకరించబడిన రాజును నీవు కనులారా నేను పండుకొని మేల్కొని ఆయన నేను చూడబోతాను. ఆయన చూసినప్పుడు కలిగే ఆనందం చాలా గొప్పది. ఆయనతో పాటు మనం సదాకాలం ఉండనై ఉన్నా దుఃఖం వెళ్ళిపోతుంది, వేదన వెళ్ళిపోతుంది, కన్నీరు వెళ్ళిపోతుంది, భారం వెళ్ళిపోతుంది, బంధకాలు తెంచబడతాయి. ఇంకా మీకు చాలా గుడ్ న్యూస్ చెప్పనా, సోమవారం అనేది ఉండదు. అసలు కాలేజీకి పోవాల్సిన పనే లేదు. సిస్టర్స్ వంటగదిలోనికి వెళ్ళి ఏం చేయాలని బాధపడాల్సిన పని లేదు. జీవితం అంతా వంటగదికే పరిమితమైంది. దేవుడా, పుట్టినప్పుడు నేను సచ్చేదాకా. కొంతమంది ఏమనుకుంటుంటారంటే, కొడుకులు కన్న తర్వాత కొడుకులు కన్నామో తప్పదు, కోడలు వచ్చిన తర్వాత ఆమె చేసి పెడుతుంది అంటారు. విచిత్రం ఏమో తెలుసా, కోడలు వచ్చిన తర్వాత ఇద్దరికి చేయాలి, నువ్వు అప్పటిదాకా ఒకడికే చేసినావు. దిస్ ఈజ్ ట్రూ. చాలామంది సిస్టర్స్ని అడగండి మరి. అప్పటిదాకా కొడుకు కదా, వాడు చేసినా చేయకపోయినా తిన్నా ఎప్పుడో లేస్తుంటాడు కనుక ఇంట్లో లేని వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు అలా కాదు, కోడలేసి అత్తయ్య నేను వెళుతున్నా, ఖాళీ కడుపుతో పంపించలేదు, కొడుకు గుర్తొస్తాడు, కోడలు వెళ్ళిపోతూ ఉంటుంది కనుక ఏం చేయాలా. ఇంతకుముందు ఒక్కళ్ళకి చేసుకునేవాళ్ళు, లేకపోతే తినిపోరా ఏదో ఒకటి అని చెప్పవచ్చు కొడుక్కి. కోడలికి అలాగే చెప్పడానికి రాదు కదా. ఏదో ఒకటి తినిపోమ్మా అని చెప్తావా? భయం గుండెల్లో అన్నా, తర్వాత చూస్తుందో లేదో అని. ఎలాగో చూడదు, అది ఇప్పుడే తెలుసుకోండి. నువ్వు చేసినా చేయకపోయినా, ఎంత బాగా చూసుకున్నా తర్వాత చూస్తారని మాత్రం ఆశలు పెట్టుకోవద్దు. బీ హోప్లెస్ పర్సన్ ఇన్ ద ఫ్యూచర్. అర్థమైందా నేను చెప్పే మాటల్లో? ఇవన్నీ తల్లిదండ్రులకు తెలుసు. చిన్న పిల్లలకు ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాడిని ఎక్కించుకుంటారు, కాలుతో అంతా తనిచ్చుకుంటారు. తర్వాత 1, 2 అన్నీ ఎంత పాయసం వాదిలి అంత బాగా చూసుకుంటుంటారు. తర్వాత చూడడు బ్రదర్, చూడడం తెలుసు బ్రదర్, మరి ఉండలేకపోతే తర్వాత బాధపడేది. ఏం బాధపడతారు తెలిసినా, నీ చిన్నప్పుడు నిన్ను ఎంత చూసినా, 1, 2 బస్సు తీసి డ్రెస్ వేసినాడు, స్కూల్కి తీసుకెళ్ళి తినిపించి, ఇంక చాలమ్మా ఆప నీ ఫ్లాష్ బ్యాక్. ఇలాగ అనిపించుకొని ఏడ్చి కన్నీరు గాడ్చి అప్పుడు చెప్తా, ప్రభువా నువ్వు వస్తావా, నన్ను తీసుకుంటావా? రావు చెప్తాడు, అప్పుడే తీసుకోను, ఇంకా చాలా నువ్వు కష్టపడాలి ఇక్కడ కోడలతో. అయ్యో ప్రభువా, భరించాల్సిందే. మందిరం అన్నీ మానేసి, బైబిల్ మానేసి, ప్రార్థన అన్నీ మానేసిన ఆ బాధ తప్పదు. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఉదయం నీ బంధకాలన్నిటిని తప్పించబడతాము, ప్రభుతో పాటు సదాకాలం ఉండటానికి వెళ్ళిపోతాం. కనుక దుఃఖం లేదు, వేదన లేదు, ఆకలి లేదు, దాహం లేదు. ఇలాంటి వస్త్రాలు ఉతుక్కోవాలా, పళ్ళు తోముకోవాలా, వాష్రూమ్కి వెళ్ళాలా, చెమట గారిపోతుంది, స్నానం చేయాలి, ఇవన్నీ ఏమీ లేకుండా బైబిల్లో రాయబడింది, వీఆర్ ఆల్ గోయింగ్ టు బి డెక్డ్ విత్ ద గ్లోరియస్ బాడీ. దిస్ వైల్డ్ బాడీ షెల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ గ్లోరియస్ బాడీ. పౌలు రాస్తాడు ఆ థియాలజీ, ఆ ట్రూత్ చదివితే కళ్ళు చెమ్మగిల్లిపోతే పరవశనమవుతాం. ఈ దీన శరీరాన్ని దేవుడు మహిమగల శరీరంగా మారుస్తాడు. హౌ కమ్ ఎనీబడీ డూ దిస్? ఇక్కడ ఇంతమంది సైంటిస్టులు ఉన్నారేమో, చదువుకునే వాళ్ళు ఉన్నారేమో, టెస్ట్ ట్యూబ్ పెట్టుకున్నారేమో, మిషన్స్ పెట్టినారేమో. డూ యూ కంప్యూటర్ చేంజ్ దిస్ వైల్డ్ బాడీ ఇంటూ ఏ గ్లోరియస్ బాడీ? ఏ కంప్యూటర్ అయినా మారుస్తుంది, ఏ రోబోట్ అయినా మారుస్తుంది, ఏ ల్యాబ్లో అయినా మారుస్తుంది, ఏ టెస్ట్ ట్యూబ్ అయినా మారుస్తుంది, ఏ ఎక్విప్మెంట్ అయినా మారుస్తుంది. ఈ దీన శరీరాన్ని మహిమగల శరీరంగా ఒకే ఒక్కడే మార్చగలడు. ఆయన పేరే యేసు. ఇది మానవ దుస్సాధ్యమైన సంగతి. కుళ్ళిపోయే శరీరం, కంపు కొట్టే శరీరం, పాడైపోయిన శరీరం, పాపానికి లోబర్చుకున్న శరీరం, మూలుగుచున్న శరీరం, ఏడుస్తున్న శరీరం, కక్ష, ద్వేషము, ఇవన్నీ కలిగిన ఈ శరీరం గ్లోరియస్ బాడీ మహిమగల శరీరంగా మార్చబడుతుంది. కాగా మనం సదాకాలం ఆయనతో ఉంటాం. అప్పుడు ఈ రాజధాని కాదు, రాజులకు రాజుతో పాటు ఉంటాం.
1000 ఏళ్ళ పరిపాలనలో ఉంటావు, ఆ రాజును చూస్తూ ఉంటావు. ప్రియయేసు రాజుని చూచిన చాలు, మహిమాల్లో నేనుంటే ఆయనతో పాటు నాకు చాలు. ఆ బోరు ఎప్పుడు ధ్వనిస్తుందో, ఆ రాకడ ఎప్పుడు వస్తుందో, ఆ దినం కొరకై నేను ఎలాగ సిద్ధపడుతున్నాను. పరలోకపు నెహెమ్యాను, మనం భూ సంబంధమైన నెహెమ్యాను చూడలేదు, పరలోకపు నెహెమ్యాను కూడా కళ్ళారా చూడలేదు. ఓ దినాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత నెహెమ్యాను మనం చూస్తాం. వేర్ ఈజ్ ద ఇంపీరియల్ ఎంప్లాయీ? రాజభవంతిలో పాత్ర పట్టుకుని ఉన్న నెహెమ్యా ఎక్కడ 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 ఎక్కడ? మనం వెళ్ళి ప్రీస్తులాడు అంకుల్, రమ్మాయి బాగున్నావా, రండి బ్రదర్. మీరు మామూలు బ్రదర్ అనడం ఏంటండి? మీకంటే ఘోరమైన వాళ్ళతో పనిచేసిన నేను నా దినాల్లో ఉన్నప్పుడు, ఇజ్రాయేల్కి వెళ్ళినప్పుడు నేను చెప్పే మాట కాదు, నెహెమ్యా చెప్తాడు అప్పుడు అక్కడ. యు ఆర్ సో గ్రేట్ బికాజ్ యు ఆర్ ఏ న్యూ టెస్టిమెంట్ క్రిస్టియన్. నువ్వు కొత్త నిబంధన క్రైస్తవుడు, యేసు రక్తం ద్వారా కడగబడిన వాడివి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు.